కూతవేటు దూరంలో జరిగింది. ఉమ్, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మీద కదా దాడి జరిగింది. అవును. తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి ఆయన ఇంటి మీద దాడి చేశారు కదా, అవును. ఎందుకు చేత కాలేదు? ఉమ్, అక్కడ ఖచ్చితంగా ఫెయిల్యూర్. ఇంకా ఏ పిడుగురాళ్ళ దగ్గర జరిగిందో అవును. లేకపోతే ఇంకో చోట అవును. జరిగింది అంటే మనకి తెలియదు, దూరం నుంచి కమ్యూనికేషన్ అనుకోవచ్చు. ఊళ్ళో తన కార్యాలయం దగ్గర జరుగుతుంటే కూడా పట్టుకోలేకపోతే ఎస్పీ ఇంక అనవసరం కదా ఉమ్, బేసిక్గా అయితే. అవును. ఇప్పుడు అది అక్కడ సంఘటన. ఉమ్, దానికి ప్రతీకారం రెండో రోజున సంఘర్షణ. ఉమ్, అవును. అట్లాగే మాచర్ల మార్చర్ల ఫస్ట్ రోజున నేను ఆ రోజు నుండి చెప్తున్నా గ్యారంటీ అటాక్స్ పెరుగుతాయి. బ్రహ్మారెడ్డి వచ్చినప్పటి నుంచి గొడవలు బిగిన్ చేస్తున్నాడు అతను. మాచర్ల పిన్నెల్లి వాళ్ళ మీద అటాక్స్ అన్నటువంటిది అప్పటి నుంచి జరుగుతూనే ఉంది. అది ఎలక్షన్స్ అప్పుడు ఫ్లేర్ అప్ అవుతుంది అన్నది మనం మొదటి నుంచి చెప్పుకుంటూనే ఉంది. ఉమ్, అదే జరిగినటువంటి. ఉమ్, తాడిపత్రి సేమ్. అవును. మొదటి రోజున అతని మీద దాడి చేశారు పెద్దారెడ్డి మీదన. ఉమ్, తర్వాత రెండో రోజున వీళ్ళు అవును. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మీద మొదటి రోజున వీళ్ళు అటాక్ అక్కడ చేశారు, పొలవెట్ట. రెండో రోజున అవును. వాళ్ళు అటాక్. ఉమ్, నాలుగిట్లలో కూడా సంఘటనలు ఏం కనబడుతున్నాయి? ఉమ్, మొదటి రోజున జరిగినప్పుడు పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం కాదు, దాడి చేసిన వాళ్ళని సమర్థించారు, ఉమ్, వాళ్ళని ప్రోత్సహించారు, తోడున్నారు.